తీసుకురా దాసి, తొందరగా తీసుకురా. అవును, మీ ఇద్దరి గురించి కూడా ఏదో ఒక చిన్న ఫుటేజ్ బయటకు వచ్చినట్టుంది. ఏది? ఒక్క నిమిషం. ఆ ఫుటేజ్ ప్లే చేయండి అమ్మా. హలో, ఓ మై గాడ్. ఓకే 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 తీసేయి తొందరగా తీసేయి. రండి మేడం. తర్వాత ఉందా? తర్వాత ఏం లేదా? ఉంది, తర్వాత చూద్దు గాని. ఏంటి ఈ విషయం? వాట్స్ హ్యాపెనింగ్? రాసిన హరీష్ గారిని అడగాలి, తీసిన చందన్నని అడగాలి. అంటే హరీష్ గారు కావాలని ఇలాంటి సీన్ రాశారనుకుంటున్నావా? ఆయన పెన్ ఏం డిమాండ్ చేసింది నాకు తెలియదు. ఆయన పెన్ డిమాండ్ చేసింది. అబ్బా, అసలు ఇలాంటి మాట నేను ఇప్పటి వరకు వినలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేసింది విన్నాను, కానీ పెన్ డిమాండ్ చేసింది. వెరీ నైస్, చాలా బాగుంది. కానీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ యా. ఇంకేమేమి నేర్చుకుంటారు మీరు ఈ చిన్న జీవితంలో? సరిపోదక్క, జీవితం చాలా ఉంది ఇంకా నేర్చుకోవడానికి. తను నేర్చుకోవడమే కాదు, మా అందరు కూడా నేర్పిస్తా ఉంటాడు సెట్. అంటే మీరు కూడా ఇలా ఫ్లిప్లు కొడతారా? ఆ ఫ్లిప్లు అంటే కొట్టము, కానీ అలా కాకుండా బాటిల్ ఫ్లిప్ చేయడము, లేకపోతే ఇలాంటి అంటే మనం ఫ్లిప్ అవ్వకుండా వేరే ఏదైనా ఫ్లిప్ చేస్తూ ఉండడం. నైస్. సరే, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ATM 20th వస్తుంది Z5లో, అందరూ డౌన్లోడ్ చేసుకొని రాక్ చాలా బాగుండబోతుంది. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. మేకప్ కూడా తీసేశారు, అక్కడ ఖర్చు తగ్గించారనమాట. నిజంగా మినిమం 2-3 కోట్లు మిగిలిపోయి ఉండుంటాయి. రండి. ఏం చెప్పాలక్క? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అందరికీ చాలా థ్యాంక్ యూ. హరీష్ గారు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అండ్ చందు అన్న నన్ను ఆల్మోస్ట్ ఒక 8 సార్లు ఆడిషన్ చేస్తుంటాడు. ఈ క్యారెక్టర్ పడదాం, ఆ క్యారెక్టర్ పడతాం, ఇది ఒకసారి ఈ డైలాగ్ ఒకసారి బాగానే చేస్తున్నాడు, సరే అయితే ఏదో చేద్దామని చెప్పి మొత్తానికి నన్ను ఏదో క్యారెక్టర్ ఫిక్స్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి లైక్ చాలాసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాను, కానీ నాకు చాలా మూమెంట్ ఎక్కువ ఏదైనా వెళ్ళడానికి. సో దాన్ని బ్రేక్ చేసింది పుష్ప భాస్కర్ గారు. ఒక కమ్యూనికేషన్ నాకు ఒక ఈ అబ్బాయి ఉన్నాడు చేస్తాడని చెప్పి నాకు ఒక పాత్ చూపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. అండ్ హన్షిత్ గారు థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజు గారు, ఫస్ట్ టైం చూడటం నాకు మాటలు రావట్లేదు. అండ్ నాకు డాన్స్ చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. చునియా గారు, నాకు ఆవిడ చాలా ఫ్రెండ్, బట్ ఆవిడ పొజిషన్ ఏంటో కూడా నాకు తెలియదు జీలో. అండ్ మెహర్, థ్యాంక్ యూ సో మచ్ మెహర్, చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆర్ఆర్ చదవగొట్టారు అన్న. అండ్ సుబ్బరాజ్ గారు, యూ మేడ్ అస్ ఆ సెట్లో చాలా భయం ఉండేది, కానీ చాలా ఈజీ చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షఫీ అన్న, హీఈస్ అ టీచర్ అండి. ఒక యాక్టర్కి ఎలా ఎటువంటిది ఎక్కడెక్కడ ఏమి ఓపెన్ అవ్వాలి, ఎలా ఎక్స్ప్రెషన్ రావాలనేది. ఈజ్ అ వెరీ గుడ్ టీచర్ అండ్ ఈజ్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోనిక్ గారు, నన్ను ఇంత దొంగలాగా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ. నేను నిజంగా అలా కనిపిస్తుంది అనుకోను, బట్ యా ఐ కెన్ సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సన్నే ఇక్కడనా, లవ్ యూ సో మచ్. అండ్ కృష్ణ, లవ్ యూ. రాయల్, ఐ హేట్ యూ. అండ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరినైనా మర్చిపోతే నన్ను దయచేసి క్షమించండి. సుమక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్టేజ్ మీద మీ అంత స్పాంటేనిటీ రావాలని నేను ఎప్పుడు నా కోరిక, జీవితంలో ఇది కూడా నేర్చుకోవాలి. నాకు కూడా ఆ పార్కూర్ రావాలని చాలా కోరిక. ఇద్దరు నేర్చుకుందాం. సుమక్క, మీరు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, అందరినీ నవ్విస్తూ ఉంటారు, అది నేర్చుకోవాలి మేమందరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ యూ నా జీవితాన్ని ఇచ్చినందుకు. అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు చేతు, ఐ లవ్ యూ. అండ్ నాకు కూడా థ్యాంక్ యూ. ఇన్ని నేర్చుకొని నా టైం నేను స్పెండ్ చేస్తూ ఐ వాజ్ నాట్ వేస్టింగ్ మై టైం. చాలా కష్టపడుతూ ఏవేవో నేర్చుకుంటూ వచ్చా. ఐ లైక్ ద లాస్ట్ బిట్. ఆ లాస్ట్ బిట్ చాలా బాగుంది. మనం ఎప్పుడు అందరిని అక్నాలెడ్జ్ చేస్తాం, కానీ మనల్ని మనం అక్నాలెడ్జ్ చేసుకోం. ఐ లైక్ ఇట్. అండ్ గెస్ట్గా వచ్చిన సార్
నేను మీ పేరు సడన్గా మళ్ళీ మర్చిపోయాను సార్. కంచె సినిమా చాలా బాగా క్రిష్ గుర్తుంది. గారు. క్రిష్ గారు అండ్ హను గారు. నేను అందరికీ చెప్తానులే, నువ్వు వెళ్ళు, మిగిలిన వాళ్ళందరికీ నేను చెప్తాను. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ దివి, థ్యాంక్ యూ. అంతే అమ్మయ్య. కేఆర్కే గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి వచ్చారంటే బాగుంటుంది.